మావయ్య ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ రామ్ చరణ్‌ని లేపేయాలని ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. వీడేమో ట్రైన్ బయట కార్‌లో ఉండి మాట్లాడుతుంటాడు. వీడు రామ్ చరణ్ ఉన్న ట్రైన్‌లో నుంచి మాట్లాడుతుంటాడు. కానీ ఇక్కడ తప్పేంటంటే రామ్ చరణ్ ఒక రౌడీని ట్రైన్‌లో నుంచి బయటికి తన్నగానే ఆ ట్రైన్‌లో ఉండేవాడు వీడి వెనకాలే వచ్చేసింటాడు. ఆడా ఉంటా ఏడా ఉంటా. అదెలా వచ్చింటాడో నన్నడక్కండి. ఎందుకంటే అది శంకర్ మ్యాజిక్. అలా టప్పని అక్కడ మాయమయ్యి, టప్పని ఇక్కడ ప్రత్యక్షమైతాడు. సరే అది వదిలేయండి. ఇక్కడ చూడండి మన 'రామ్ చరణ్' అన్న టాన్ టడాన్ అని గాల్లోకి ఎగురుతూ ఉంటాడు. అదే ట్రైన్ నుంచి బయటికి ఎగురుతూ ఉంటాడు. ఇక్కడ బాగా గమనిస్తే అక్కడ లెఫ్ట్ హ్యాండు, రైట్ హ్యాండ్‌లో ఏమి ఉండదు. బ్యాగు ఉండదు, లగేజ్ ఉండదు. కానీ నెక్స్ట్ ఫ్రేమ్‌లోనే అన్న బ్యాగు, అన్న లగేజు అన్నీ అక్కడుంటాయి. అసలు అలా ఎలా జరుగుద్ది సార్? నాకర్థం కాదు. ఓహ్! సారీ ఇది కూడా శంకర్ సార్ మ్యాజిక్కే. ఈ సీన్ చూడండి. నా లైఫ్‌లో ఇంత కామెడీ సీన్ నేనెక్కడా చూడలేదు. శ్రీకాంత్ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఇంక 'ఎస్‌జే సూర్య' ఫుల్ హ్యాపీగా ఉంటాడు. మా నాన్న చనిపోతే ఇక నేనే సీఎం అవుతాను అని. కానీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అసలు అదెలా సాధ్యం సార్? ఇష్టం వచ్చినప్పుడు కొట్టుకొని, ఇష్టం లేనప్పుడు కొట్టుకోవడానికి అదేమైనా వస్తువా? లేక బొమ్మా సార్? ఈ స్టెప్ చూడండి మామ. అసలు అదేం స్టెప్‌రా నాయనా? ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నారా? లేక వీధి డాన్సర్ అనుకున్నారా? సరే వదిలేయండి. కొత్త అయ్యేసారు కాబట్టి వెల్కమ్ చేద్దామని పెద్ద గ్రౌండ్‌లో అందరూ పెద్దగా ప్లాన్ చేశారు. ఏదో పెళ్ళికొడుకుని ఊరేగింపు చేసినట్టు రోడ్లపైకి పోతారు. గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి పోతారు. అవసరమేముంది? ఇక్కడ చూడండి. ఇక్కడ మన శ్రీకాంత్ పక్కన 2 పిల్లలున్నాయి కదా! కానీ నెక్స్ట్ ఫ్రేమ్‌లోనే అవి ఉండవు. మాయమైపోతాయి. సునీల్ అన్న అయితే సైడ్‌గా పుట్టాడని జీవితాంతం సైడ్‌గానే నడుస్తూ ఉంటాడంట. అసలు పుట్టడానికి, సైడ్‌గా నడవడానికి ఏమైనా లాజిక్ ఉందా సార్ అసలు? ఇదే పెద్ద కామెడీ విషయం అనుకుంటే, ఇంకా పెద్ద కామెడీ విషయం ఏంటంటే, తన ఐడీ కార్డ్‌లో కూడా సైడ్ ఫోటోనే ఉంటది. స్ట్రెయిట్ ఫోటో ఉండదు. అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు ఉందో కూడా అర్థం కాదసలు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇక్కడ చూడండి. మన అప్పన్ని చంపేస్తుంటే అంజలి చూస్తుంది. సో, భయపడి అక్కడి నుంచి తన కొడుకుతో వెళ్ళిపోదామని తన కొడుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటది. కానీ నెక్స్ట్ సీన్‌లోనే ఆ పిల్లోడు మాయమైపోతాడు. అసలు అలా ఎలా మాయమైపోతాడు సార్? వాళ్ళ అమ్మని వదిలేసి వాడెందుకు వెళ్ళిపోతాడు? వాడు వెళ్ళిపోతున్నప్పుడు అంజలికి స్పర్శ ఉండదా? గాల్లో చేతులు పెట్టకుండా వస్తది. ఇక్కడ చూడండి. మనోడు గుండు చేపించుకున్నాడు కదా! కానీ నెక్స్ట్ సీన్‌లోనే మనోడికి ఆల్రెడీ 1 సెంటీమీటర్ హెయిర్ వచ్చేసుంటది. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్. నాకు తెలిసి ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడుతున్నాడనుకుంటా. ఇక్కడ చూడండి మామ. మన 'రామ్ చరణ్' అన్న వెనకాల ఒక బుల్డోజర్ కూడా లేదు. అదే ఒక్క జేసీబీ కూడా లేదు. ఈ రౌడీస్ అయితే 'రామ్ చరణ్‌ని' కొట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. కానీ వితిన్ 1 సెకండ్‌లో మన అన్న వెనకాల 1 కాదు, 2 కాదు 4 జేసీబీలొచ్చేస్తాయి. అసలు అలా ఎలా వస్తాయి సార్? నాకర్థం కాదు. ఇప్పుడు కొన్ని ఫ్లాష్ బ్యాక్‌లో మిస్టేక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి. రాజీవ్ కనకాల అప్పన్నతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ అభ్యుదయం సింబల్ ఉంటది. కానీ నెక్స్ట్ సీన్‌లోనే ఆ సింబల్ మాయమైపోతది. ఇక్కడ చూడండి. శ్రీకాంత్, రాజీవ్ కనకాల బిజినెస్ మ్యాన్‌తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ టేబుల్ పైన ఏ డ్రింక్స్, ఏ ఫుడ్స్ ఉండవు. కానీ నెక్స్ట్ సీన్‌లోనే అక్కడ డ్రింక్స్, తినడానికి స్నాక్స్ ఉంటాయి. అసలు అలా ఎలా ప్రత్యక్షమైతాయి సార్ అవి? మన అప్పన్న నన్ను, నా ఫ్యామిలీని చంపేస్తున్నారు కాపాడండి అంటున్నప్పుడు తన కండువ తన దగ్గరే ఉంటుంది. మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత కూడా ఆ కండువ మన అంజలి దగ్గర వచ్చేసింటది. అసలు అలా ఎలా వస్తది సార్? ఆ రోజు మన అంజలి అక్క చేతులు ఏది పట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి ఈ కండువ ఎక్కడి నుంచి వచ్చిందంటారు మాస్టారు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అండ్ ఈ వీడియో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే చేసినది. సో ఎవరు అఫెండ్ అవ్వకండి మామ.